ఫస్ట్ ఫ్యాకల్టీకి ఇస్తున్నారు. వీళ్ళ వెనకాల ఒక ఇన్విజిబుల్ వ్యక్తి. ఫస్ట్ అయితే ఆ ఇద్దరి ఎవరైతే సెలెక్ట్ అయ్యిందో ఆ ఇద్దరి తల్లుల ధైర్యానికి నేను నా వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే కరోనా టైంలో చూసాం, మన తల్లిదండ్రులు మనం బయట పంపించేది కాదు. ఎందుకు ఆ రోగి ఆ వ్యాధి బారిన పడుతామని. ఇప్పుడు వీళ్ళ తల్లులు అందరి ఎవరైతే పిల్లలు ఉంటారో ఫెస్టివల్కి ఇంటికి వస్తారు. ఆ తల్లికి తెలుసు ఫెస్టివల్ వస్తే నా కొడుకు అక్కడ డబల్ డ్యూటీ చేస్తాడు. ఏదన్నా వర్షం వచ్చినా ఎండొచ్చినా ఏ ఆపత్కాల సిచ్యువేషన్ వచ్చినా నా పిల్లలు నా దగ్గర ఉండరు అని తెలిసి కూడా ఆర్మీలో పంపించడానికి ఆ తల్లి గుండె ధైర్యానికి నిజంగా చాలా పెద్ద ఎందుకంటే ఆ ధైర్యం అందరికీ రాదు. ఏ తల్లిదండ్రులైనా నా పిల్లలు సుఖ సంతోషాలతో ఉండాలి, నా దగ్గర ఉండాలి, నా కంటి ముందు వాళ్ళు పెరగాలి, వాళ్ళు సక్సెస్ని చూడాలనుకుంటారు. కానీ దేశాన్ని అంకితం చేసే స్వభావం అదేదైతే ఉందో అందరికీ సాధ్యం కాకపోయినట్టు. సో మీ తల్లిదండ్రులు చాలా వాళ్ళు వారియర్స్ అని కూడా చెప్పాలి. వారియర్సే వచ్చారు. ఇంకొకటి ఇందాక రాజుతో నుంచి ఉద్దేశించి ఒక విషయం చెప్పడం జరిగింది. అంటే ఏదైనా సక్సెస్ అంతవరకే. ఇప్పుడు మీరు సూర్యుడిని చూస్తే సూర్యుడు జ్ఞానానికి ప్రతీక భావిస్తాం. మన ఏదైతే నీడ ఉంటుందో మన షాడో అది అహంకారానికి ప్రతీక అంటాం మనం. ఎందుకు సార్ అంటే నువ్వు సూర్యుని వైపు ఎప్పుడైతే జ్ఞానాన్ని అర్జించబోతావో నీ అహంకారం నీ వెనకాల నీ ఛాయ లెక్క ఉంటుంది. ఆ జ్ఞానానికి అహంకారానికి మధ్య ఎవరు రారు. ప్యూర్గా జ్ఞానమే నీకు వస్తుంది. నీ అహంకారం నీ వెనకాల నిల్చొనే ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు సూర్యుని వైపు వీపు చేస్తావో నీ అహంకారం నీ నీడ నీ ముందు ఉంటుంది. జ్ఞానమేమో ఎంత వదిలేసి ఉంటావు. ఈ సార్ చెప్పినట్టు మన క్లాస్లో 10 నిమిషాలు 20 నిమిషాలు లేట్ రావడం జరుగుతూ ఉందని చెప్పారు. నైట్కి వస్తే ఆ అబ్బాయికి ఫుడ్ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ సమకూరుస్తా టైంకు అందకపోవడం వల్ల అవన్నీ ఛాలెంజెస్ ఫేస్ చేసిండు. అంతేగాని నాకు ఎందుకు పెట్టారు సార్, నేను ఎప్పుడన్నా వస్తా, నాకు ఎందుకు పెట్టరు, లేకుంటే ఒకసారి లేట్ వస్తా అవుతా నేను లేట్ వస్తా అన్న విషయాలు ఎక్కడ లేకుండా ఆ టైంలో వాళ్ళు వాళ్ళ అహంకారానికి ఇంపార్టెంట్ ఇవ్వకుండా జ్ఞానానికి మాత్రమే ఇంపార్టెన్స్ ఇచ్చారు. అహంకారాన్ని వెనుక వదిలేసారు. ఈ రోజు సక్సెస్ అయి ఉంటారు. మీకు ఇక్కడ వచ్చే రిసోర్సెస్, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఫ్యాకల్టీ ద బెస్ట్. నేను దాదాపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆల్మోస్ట్ అన్ని కాలేజీలు తిరిగి ఉన్నా. కాకపోతే అంటే మన కాలేజ్ గురించి గొప్ప అని చెప్పడం కాదు, కానీ ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ ప్రతి ఒక్కరిని తడితే ఒక్కొక్క విషయం మీకు వస్తుంది. ఇక్కడ మీరు ఫ్యాకల్టీకి ఒక 5-10 నిమిషాలు సమయం వెచ్చించండి. ప్రతి ఒక్కరు ఇప్పుడు సురేందర్ సార్ పక్క కూర్చున్న ఆయన ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అన్న నువ్వు ఎట్లా పాస్ అయినావు, ఎట్లా క్వాలిఫై అయినావు, ఏంటిది నీకు ఏదైనా సబ్జెక్ట్ డిఫికల్టీస్ వస్తే ఎట్లా చేస్తావు అంటే ఆయన ఒకటే చెప్పిండు. అన్న నాకు ఏదైనా డిఫికల్టీ వస్తే అది ఒక పేపర్ రాసుకొని అది ఫోన్లో వాల్ పేపర్ పెట్టుకుంటా అన్న, డేలో ఒక 10 సార్లు నా ఫోన్ తీసుకుంటా కదా, సో అది నాకు రిపీట్ అయిపోతుంది, నేను చదువుకోగలుగుతున్నా. ఈ యాక్టివిటీ ఎవరైనా ఆలోచించుకున్నారా? సో అది ఒక మంచి పాయింట్ నేను రిసీవ్ చేసుకుంటాను. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు అలా అని ఒక్క ఫ్యాకల్టీ కాకుండా ప్రతి ఒక్క ఫ్యాకల్టీ దగ్గర చాలా నేర్చుకోవాల్సి ఉంది. సో మీరు మీ జ్ఞానాన్ని ముందు పెట్టండి, అహంకారాన్ని వీడనాడండి, సక్సెస్ మీ వైపు ఉంటుంది. థ్యాంక్ యూ.